నేను జిఆర్ మహర్షి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అయింది. ఈ సంవత్సరం కాలంలో చాలా విచిత్రాలు జరిగాయి, చాలా మార్పులు జరిగాయి. అవన్నీ మీకు తెలుసు, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత జరిగింది ఏమిటి, ఏం జరిగింది, అసలు అరెస్టు కరెక్టా కాదా, అవన్నీ ఒకసారి వెనక్కి వెళ్ళి మాడుకోవాల్సి వస్తే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసింది పెద్ద కేసు ఏమీ కాదు. అది స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఏదో కేసు పెట్టారు. అంటే కేవలం జగన్ గారిని అప్పుడు ఆ కేసుల మీద జైల్లో పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఆయన్ని కూడా జైల్లో పెట్టేస్తే ఒక రకంగా ఆ చెల్లుకు చెల్లు అవుతుంది, లేదా ఇగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అని జగన్ గారు అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఒక ప్రతిపక్ష నేతను, అందులో సీనియర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడిని, అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఒక వ్యక్తి, అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రోజులో దేశంలో తెలియని వాళ్ళే లేరు కదా ఆయన పేరు. అంటే అంత సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఏమని జగన్ గారు ఆలోచించారా, ఆలోచించలేదా, అది మనం చెప్పలేము. కానీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని ఒక కేసులో అరెస్ట్ చేశాము అనే ఈగో ఒకటి సాటిస్ఫై అయింది వైసీపీ వాళ్ళకి, లేదా వాళ్ళ గొయ్యి వాళ్ళే దవ్వుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటారా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. నిజానికి బెయిల్ రాకుండా 50 రోజులకు పైగా ఉండాల్సిన కేసేమి కాదు అది. కాకపోతే వాళ్ళ తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. ఇటువైపు ఏసీబీ వాళ్ళ తరఫున కూడా అబ్జెక్షన్ చెప్పడము, ఇలా రకరకాల కారణాలు ఏమైతేనే వాళ్ళు ఢిల్లీకి పోవడము, ఆ ఢిల్లీలో ఏదో ప్రయత్నాలు చేయడము, అక్కడ విఫలం కావడము, సరే ఇదంతా రాజకీయ కక్షతోనే జరిగిందనే. ఇప్పుడు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అదంతా చాలా చట్టపరంగా చాలా పకడ్బందీగా, అంటే చట్టానికి ఎవరో అతీతులుగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసింటే అరెస్ట్ చేయాల్సిందే. కానీ అదేదో స్కిల్ డెవలప్మెంట్ కేసు అనే దాన్ని ఎప్పుడో ఉన్నదాన్ని పాతదాన్ని తోడి ఇన్నేళ్ల తర్వాత, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి కూడా చాలా 4 ఏళ్ళు పైగా అయింది కదా అరెస్ట్ జరిగే నాటికి. అప్పుడు తోడి ఆయన అరెస్ట్ చేసి, ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము అనేది ఏం జరిగిందంటే, అక్కడ 2 మైనస్ పాయింట్లు. అంటే జగన్ గారు ఓడిపోవడానికి చంద్రబాబు అరెస్ట్ ఒకటే కారణం అంటే కాదు, చాలా కారణాలు ఉన్నాయి దానికి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా చాలా అత్యంత ఏమంటారు అలర్ట్ అయిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రేపొద్దున మళ్ళీ వీళ్ళు వస్తే ఇక ఎవరు మన తెలుగుదేశం పార్టీ అంటూ ఉండదు, తెలుగుదేశం మిగలదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా వాళ్ళు సజావుగా ఉండనివ్వరు అనే ఒక భయం పట్టుకుంది. అంటే వాళ్ళందరూ కూడా పోలరైజ్డ్, తెలుగుదేశం అనుకూల వర్గాలు, తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఒక సంఘటితమయ్యారు. ఈసారి ఏమైనా సరే మనం అట్ వాట్ కాస్ట్ వైసీపీని ఓడించాలి, ఆ ఓడించడానికి సగిన ఏమైనా ఎనీథింగ్, అంటే యుద్ధంలో ఏది తప్పు కాదంటారే, ఏమైనా సరే చెయ్యాలి, ఎలాగైనా ఓడించాలి అని అందరూ సంఘటితం కావడానికి జగన్ గారు ఆ చంద్రబాబు గారి అరెస్ట్ చేయడం వల్ల జగన్ గారు నష్టపోయారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు అటు ఇటు కన్ఫ్యూజన్ ఉండింది. తెలుగుదేశము జనసేన కలుస్తాయా కలవా అనే కన్ఫ్యూజన్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా బయటకు వచ్చేసి, లేదు మేమిద్దరు ఈసారి కలిసే పోటీ చేస్తాం, ఏమైనా సరే వైసీపీని ఓడిస్తామని ప్రకటించడం ఏమైందంటే, జనసేనలో అప్పటి వరకు పెద్దగా ఆర్గనైజ్డ్గా లేనటువంటి జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళంతా సంఘటితమయ్యారు. ఈ బలం ఆధారంగానే తర్వాత రోజుల్లో బీజేపీ కూటమిలో కలవడానికి ముందుకొచ్చింది. సరే తెలుగుదేశం వాళ్ళేనా, తెలుగుదేశం నాయకులేనా అంటే అంతా తెలుగుదేశం వాళ్ళు ఎలాగో తెలుగుదేశానికి ఓటేస్తారు. వాళ్ళు సంఘటితం కాకపోయినా, వాళ్ళు పట్టుదల వచ్చినా రాకపోయినా వాళ్ళైతే వైసీపీకి అయితే ఓటేరు కదా, అది 100%. అయితే ఇక్కడ జరిగిన నష్టం ఏమంటే, మధ్య మార్గంగా, అంటే పెద్ద న్యూట్రల్గా ఉంటారు కొంతమంది. వాళ్ళకేం వైసీపీ అయినా టీడీపీ అయినా పెద్దగా వాళ్ళకేం ఈసారి వీళ్ళకే వెయ్యాలి వాళ్ళకే వెయ్యాలి అనేది ఉండదు. వాళ్ళు నార్మల్గా ఉంటారు. నార్మల్గా న్యూట్రల్గా ఉన్న ఓటర్లందరూ కూడా ఏం ఆలోచించారంటే, అయ్యో ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, ఇది న్యాయమా, ఇన్ని రోజులు 50 రోజులు పైగా ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆయనకి ఏదో కనీసం వేడి నీళ్లు ఇవ్వడము, ఇలా చాలా 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 వచ్చాయి కదా వార్తలు. ఇవన్నీ కూడా ఏం జరిగిందంటే, న్యూట్రల్ ఓటర్లు కూడా వైసీపీకి వ్యతిరేకంగా మారడానికి ఒక అవకాశం ఇచ్చినట్టయింది. సరే తెలుగుదేశం గెలిచింది, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు, జగన్ గారికి సంబంధించి ఆయన చాలా దారుణమైన పరిస్థితి చూడబోతున్నారు అన్నారు. మరి జగన్ గారికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఫలితం, అంటే
దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఆయన లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం కూడా పెట్టుకుని ఉన్నారు కదా. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పటివరకు కార్యకర్తలు, నాయకులు, చిన్న చిన్న వాళ్ళ వరకే ఉంది, ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి రాలేదు. ఇది అంటే కొంతమంది కీలకమైన నాయకులు అరెస్టులు, జోగి రమేష్ కుమారుడు ఇలా జరిగినా కూడా ఇది జగన్ వరకు వస్తుందా ఈ అరెస్టు అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడూ కూడా జనానికి పెద్దగా అన్నీ గుర్తుండవు. అంటే వాళ్ళు తాత్కాలికంగా ఆ సీన్లో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళ వైపున నిలబడతారు జనం. అదొక జనానికి ఉన్నటువంటి ఒక బలహీనమైన, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమనండి, అభిమానం అనండి, ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. మీరు కావాలంటే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించి విపరీతమైన అరెస్టులు అవి జరిగినప్పుడు వీళ్ళందరూ పోలరైజ్ అయ్యి జనతా పార్టీ పెట్టుకున్నప్పుడు జనతా పార్టీ వైపు నిలబడినారు. మన సౌత్లో పెద్ద ప్రభావం చూపలేదు, కానీ నార్త్ అంతా కూడా జనతా పార్టీనే కదా గెలిచింది ఆ రోజుల్లో. జనతా పార్టీ వాళ్ళు వచ్చి ఏం చేశారు, జనతా పార్టీ వాళ్ళు రావడం ఇందిరాగాంధీ గారిని వేధించడానికి పూనుకున్నారు. ఆమెని రకరకాలుగా కేసులు పెట్టారు, ఆమె ఏమైనా షా కమిషన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి ఏమైందంటే జనం సానుభూతి మెల్లిగా ఇందిరాగాంధీ వారి వైపు వెళ్ళి 1980లో ఆమె సులభంగా గెలిచారు. కాబట్టి చంద్రబాబు గారి అరెస్ట్ అనేది సానుభూతిగా తెలుగుదేశానికి ఎంత మేరకు ఉపయోగించింది, జగన్ గారికి ఎంత నష్టం చేసింది అనేదానికంటే కూడా మళ్ళీ వీళ్ళు కూడా, అంటే చట్ట ప్రకారం తప్పు చేస్తే శిక్ష వేయకూడదని కానీ, చట్టపరంగా చర్యలు తీసుకోకూడదని కానీ ఎవరు చెప్పరు, ఎవరు కోరుకోరు. అయితే యాక్చువల్గా జరుగుతూ ఉంది ఏమిటంటే, ఈ అరెస్టులు, ఈ రాజకీయ నాయకుల అరెస్టులు ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్షతోనే జరుగుతున్నాయి, రాజకీయ కక్షలే కారణమని ప్రజలు నమ్ముతున్నారు. అంటే వాళ్ళు నిజంగా తప్పు చేశారా, అవినీతి చేశారా, అవి చేశారా, ఇవి చేశారా అనే దానికంటే కూడా ఇదంతా పొలిటికల్, రాజకీయ ప్రతీకారం అనే నమ్ముతున్నారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇదే విధంగా మళ్ళీ వీళ్ళ మీద కూడా ఇదే విధంగా చర్యలకు పూనుకుంటే ఏం జరుగుతుందంటే, వీళ్ళకు సానుభూతి తగ్గి వీళ్ళ వైపు వస్తుంది. వీళ్ళ వైపు ఎప్పుడు ప్రభుత్వం పట్ల సానుభూతి ఉండదు ఎవరికి కూడా. అదేమిటంటే ప్రజలు మెల్లిగా ప్రభుత్వం అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. అది సహజంగా జరుగుతూ ఉంటుంది, అది తెలియదు, యాంటీ ఇన్కంబెన్సీ అంటారే అదే. ఇటువైపు సానుభూతి పెరిగి మళ్ళీ తెలుగుదేశానికి నష్టం చేకూరే అవకాశం ఉంది. మరి ఈ ఏడాదిలో ఏం జరిగిందంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత తెలుగుదేశంలో పట్టుదల పెరిగి చంద్రబాబు నాయుడు గారిలో కూడా పట్టుదల పెరిగింది. మీరు గమనించండి, ఆ వయసులో కూడా అది కేవలం ఎన్నికల సభలుగా ఆయన తీసుకోలేదు, ఎలాగైనా వైసీపీని ఓడించే సభలుగా ఆయన తీసుకున్నారు. వైసీపీని ఓడించడానికి ఆయన అనేక పథకాలు ప్రకటించారు. ఈ పథకాలన్నీ ఆయన అమలు చేయగలరా, చేయలేదని ఆ రోజు ఆలోచించలేదు, ఈ రోజు ఆలోచిస్తున్నారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే అది అమలు సాధ్యం కాని పథకాలు చాలా ఉన్నాయి ఆయన దగ్గర. అదేవిధంగా వైసీపీ మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని ఒకటి పెట్టి మీ భూములన్నీ లాగేస్తున్నారు అనే ప్రచారం మామూలుగా జరగలేదు. అంటే అక్కడ లాజిక్తో ఏం సంబంధం లేదు, లాజిక్తో కానీ చట్టంతో కానీ ఏమి సంబంధం లేదు. మీ భూములు ఆయన మళ్ళీ వస్తే మీ భూములు ఒకటి మిగల్చడు అనే ప్రచారం వల్ల, ఇంకా అనేక కారణాల వల్ల, అంటే జగన్ గారు స్వయం తప్పిదాలు, పార్టీ నిర్మాణము, కార్యకర్తలను పట్టించుకోకపోవడము, ఇలా అంటే ఆయన ప్రభుత్వంలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, అంటే ఒక రౌడీల్లాగా బిహేవ్ చేయడం, ఇట్లా ఎన్నో కారణాలు ఉన్నాయి వైసీపీ ఓడిపోవడానికి. అది పక్కన పెడితే ఈ అరెస్ట్ అనేది కూడా బలమైన కారణము అని మనము ఇప్పటికి 1 year తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.